హలో అండి, ఈరోజు వీడియోలో పన్నీర్ బటర్ మసాలాను చేస్తున్నాను. ఈ పన్నీర్ బటర్ మసాలాని ఎలా చేశానో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. నాన్ వెజ్ తినని వారికి ఈ పన్నీరు మంచి ప్రోటీన్ని అందిస్తుంది. ఇక ఆలస్యం లేకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని 1 స్పూన్తో ఇవన్నీ చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 200 గ్రాముల పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసి తీసుకోవాలి. పన్నీర్ ముక్కలకి అంతటికి మసాలాను పట్టే విధంగా టాస్ చేయాలి. ఇది అలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని 3 టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసినవి అందులో వేసుకోవాలి. ఈ గ్రేవీ కాస్త టేస్ట్గా ఉండడం కోసం 6-7 జీడిపప్పులను కూడా వేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకున్నామంటే ఆ గ్రేవీ చిక్కగా ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు దీన్ని అలా పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని కొంచెం బటర్ని వేసుకోవాలి. బటర్ కాస్త మెల్ట్ అయిన తర్వాత మనం మసాలాలు పట్టించిన పన్నీర్ని వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేశారంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన పన్నీర్ని ఒక గిన్నెలోకి తీసుకొని అదే కళాయిలో ఇంకాస్త బటర్ని వేసుకొని కరిగించుకోవాలి. ఒక బిర్యానీ ఆకును 2 ముక్కలుగా చేసి వేసుకోవాలి. 4 లవంగాలను, 2 యాలకులను, 1 స్టార్ అనాసాను, కొంచెం జాపత్రిని, దాల్చిన చెక్క ఉంటే మీరు వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. మసాలాలన్నీ కాస్త వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసింది వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చిదనమంతా పోయేంత వరకు 1 నిమిషం పాటు వేయించుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి. వేసుకున్న ప్యూరీని అంతటిని చక్కగా కలిపి మూత పెట్టి 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. టొమాటోల్ని మనం పచ్చివే తీసుకున్నాం కాబట్టి బటర్లో బాగా మగ్గి చక్కగా బటర్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చక్కగా ఉడికిపోయిన గ్రేవీలోకి పసుపు, మీ టేస్టుకు తగినట్లుగా కారమును, ధనియాల పొడి, ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. టమాటాలను పులుపును బట్టి కారం కాస్త ఎక్కువగా పడుతుంది, అది చూసుకొని వేసుకోవాలి. 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్న ఈ గ్రేవీలోకి 1 చిన్న కప్పు పెరుగును వేసుకోవాలి. ఈ పన్నీర్ని తీసుకోవడం వలన బరువు తగ్గడంలో సహాయపడుతుంది. పన్నీర్లో ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచేందుకు సహాయపడే జింక్ అధిక స్థాయిలో ఉంటుంది. ఈ పన్నీర్ని తరచుగా ఆహారంలో చేర్చుకున్నట్లయితే జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పన్నీరు ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇలా గ్రేవీ అంతా చక్కగా మగ్గిపోయిన తర్వాత వాటర్ని వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిపోయిన గ్రేవీలోకి మనము ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసుకున్న పన్నీరు గ్రేవీలో చక్కగా ఉడికిపోయిన తర్వాత 1 స్పూను కసూరి మేతిని నలిపి వేసుకోవాలి. ఇలా కసూరి మేతిని క్రష్ చేసి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. 1 స్పూను గరం మసాలాను వేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న కర్రీని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ అంతా చక్కగా ఉడికిపోయి బటర్ పైకి తేలుతూ కనిపిస్తుంది. ఇప్పుడు ఆఖరణ సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మన పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ పన్నీర్ బటర్ మసాలా నాన్స్లోకి, చపాతీలోకి, రైస్లోకైనా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.